వెల్కమ్ టు అవర్ ఛానల్ టాలీ రాడార్. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. వార్ 2 సినిమా విడుదలైంది ఆగస్టు 14వ తేదీ. ఎప్పుడెప్పుడా అని చెప్పేసి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు, ప్రత్యేకించి తెలుగు అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ నటించినటువంటి మొట్టమొదటి హిందీ సినిమా కావటం. సో అందుగురించే వార్ 2 అనేది తెలుగు వాళ్ళకు సంబంధించి, తెలుగు ప్రేక్షకులకు సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి సినిమాగా భావించాలి. సో ఆల్రెడీ దేశవ్యాప్తంగా జూనియర్ ఎన్టీఆర్ RRR సినిమాతోటి ఎంతోమంది అభిమానాన్ని సంపాదించుకున్నాడు. మరి అందువల్లే బహుశా ఈ సినిమాలో వార్ 2లో హృతిక్ రోషన్తో పాటు మరో కీలకమైనటువంటి ఏజెంట్ విక్రమ్ అనేటువంటి క్యారెక్టర్ని చెయ్యటానికి జూనియర్ ఎన్టీఆర్ ఎంచుకున్నారు దర్శక నిర్మాతలు. మరి ఈ సినిమా విడుదలకు ముందు హైదరాబాద్లో ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది ఆ సినిమా సంబంధించి. అందులో జూనియర్ ఎన్టీఆర్ చేసినటువంటి కొన్ని కామెంట్స్ ఇప్పుడు మళ్ళీ వైరల్ అవుతున్నాయి. దానికి కారణం ఆ సినిమా దర్శకుడైనటువంటి అయాన్ ముఖర్జీ గురించి జూనియర్ ఎన్టీఆర్ చెప్పినటువంటి మాటలు. సో ఆయన్ని దాదాపు ఆకాశానికి ఎత్తేస్తూ ఆ రీతిలో ప్రశంసిస్తూ జూనియర్ ఎన్టీఆర్ ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడాడు. వార్ 2 సినిమా డైరెక్ట్ చేయడానికి అయాన్ ముఖర్జీని మించినటువంటి దర్శకుడు దేశంలో మరొకడు లేడు అన్నట్లుగా జూనియర్ ఎన్టీఆర్ అందులో మాట్లాడాడు. వార్ 2 సినిమా రిలీజ్ అయిన తర్వాత అందరూ కూడా అయాన్ ముఖర్జీని గుర్తుంచుకుంటారు చాలా కాలం పాటు అని ఈ రకంగా కితాబులు ఇస్తూ అతన్ని కీర్తించాడు జూనియర్ ఎన్టీఆర్. ఆ రకంగా చూసుకుంటే, ఆ మాటలను బట్టి చూస్తే వార్ 2 అనేది చాలా గొప్ప సినిమాగా అయి ఉంటుంది అని చెప్పేసి చాలామంది అభిప్రాయపడ్డారు. ఆ విధంగా ఫీల్ అవుతూనే ఆ సినిమాను చూశారు. కానీ సినిమా చూసిన తర్వాత ఆ యాక్షన్ ఎపిసోడ్లు, అలాగే హృతిక్ రోషన్ చేసినటువంటి క్యారెక్టర్ కానివ్వండి, కబీర్ క్యారెక్టర్ కానివ్వండి, అలాగే జూనియర్ ఎన్టీఆర్ చేసినటువంటి క్యారెక్టర్ కానివ్వండి, రఘు అనే పాత్ర నుంచి, అనే పేరు నుంచి అతను ఎలా విక్రమ్ చలపతి అయ్యాడు అనేటువంటి వివరాలు సినిమాలో చూపించకపోయినప్పటికీ కూడా వాళ్ళు అంటే చిన్నతనంలో ఎలా కలుసుకున్నారు, ఒక అనాథ అయినటువంటి కబీరు మరో అనాథ అయినటువంటి రఘు దగ్గర ఎలా వాళ్ళిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది, కబీర్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటూ వచ్చాడు రఘు, వాళ్ళిద్దరూ జువైనల్ హోమ్లో ఎందుకు గడపాల్సి వచ్చింది, ఇలాంటివంటి అన్నిటినీ కూడా మేళవించి ఈ సినిమాని తీశారు. విడుదలకు ముందు వార్ 2కి సీక్వెల్గా ఈ సినిమా వస్తుంది. సో ఖచ్చితంగా యష్రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్లో ఒక గొప్ప సినిమా అవుతుంది అన్నట్లుగా ఆ పబ్లిసిటీ అయితే నిర్వహించారు. మరి తీరా చూస్తే అయాన్ ముఖర్జీ డైరెక్షన్ గురించే ఈరోజు అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. పాజిటివ్గా కాదు, నెగటివ్గా. సినిమాలో ఆ యాక్షన్ ఎపిసోడ్స్ తప్ప ఇక వేరే ఏమీ లేదు, అసలు సోలే లేదు అని చెప్పేసి చెప్పుకుంటున్నారు. మరి యాక్షన్ ఎపిసోడ్స్ అయినా, ఆ బ్లాగ్స్ అయినా అంత బాగా రావడానికి కారణం ఖచ్చితంగా వాటిని రూపొందించినటువంటి యాక్షన్ కొరియోగ్రాఫర్లు. అంటే మనం మామూలుగా జనాంతిక భాషలో చెప్పాలంటే ఫైట్ మాస్టర్లు. సో వాళ్ళ వల్లే ఆ ఫైట్లు అలా అంత బాగా వచ్చాయని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఈవెన్ ఆ ఫైట్లకు సంబంధించి ఉపయోగించినటువంటి VFX వర్క్ కూడా అంత బాగా రాలేదు అనేటువంటి మాట కూడా అందరూ కూడా చెప్పుకుంటున్నారు. దాని మీద ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కట్టింగ్ ఎడ్జ్ VFX వర్క్ ఉన్నట్లయితే హాలీవుడ్ సినిమాల్లో కనిపించేటువంటి ఆ రీతిలో ఖచ్చితంగా ఇంకో లెవెల్లో ఆ సినిమా ఉండేది, ఆ యాక్షన్ ఎపిసోడ్స్ వచ్చి ఉండేవి అనేటువంటి మాట కూడా వినిపిస్తుంది. అలాగే జూనియర్ ఎన్టీఆర్ తన జడ్జిమెంట్ ఏదైతే ఉందో, అంటే తను మొట్టమొదటి బాలీవుడ్ సినిమా చేస్తూ ఉన్నాడు, దానికి తగ్గట్లుగా ఒక మంచి క్యారెక్టర్ని, ఒక హీరో క్యారెక్టర్ని ఎంచుకొని ఉంటే బాగుండేది అని కొంతమంది అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు సోషల్ మీడియా ద్వారా. ఎందుకంటే గతంలో చేసినటువంటి, అంటే గతంలో హిందీలో చేసినటువంటి తెలుగు స్టార్లందరూ కూడా ఎక్కువగా హీరోలుగా చేసిన వాళ్ళే. లేటెస్ట్గా చూసుకుంటే
ప్రభాస్ ఆదిపురుషు సినిమా. సో తనకు ఉన్నటువంటి ఆ పాన్ ఇండియా సూపర్ స్టార్ ఇమేజ్కి తగ్గట్లుగా శ్రీరామచంద్రునిగా నడుస్తూ ఆదిపురుష్ సినిమా చేశాడు. సో ఆ సినిమా ఆడటం ఆడకపోవటం అనేది వేరే సంగతి. కానీ అలాంటి ఒక హై బడ్జెట్ మూవీలో రాముడిగా ప్రభాస్ని ఎంచుకోవటం అనేది, మళ్ళీ ఆ సినిమా తీసింది బాలీవుడ్ నిర్మాతలు, దర్శకులే. కానీ ప్రభాస్కు ఉన్నటువంటి ఆ కరిష్మా వల్ల అతన్నే ఎంచుకున్నారు. అలాగే అంతకుముందు కూడా చూసుకుంటే చిరంజీవి గారు 3 సినిమాలు చేశారు, హీరోగానే చేశారు, అన్నీ కూడా సోలో హీరోగానే చేశారు. ఒక ప్రతిబంధు కానివ్వండి, ఒక ఆస్కా గూండారాజ్ కానివ్వండి, అలాగే జెంటిల్మెన్ కానివ్వండి. నాగార్జున అయితే హీరోగా చేశారు, అలాగే క్యారెక్టర్ ఆర్టిస్ట్గా గాను చేశారు. మల్టీ స్టార్ సినిమాల్లో ఎక్కువగా నాగార్జున నటించాడు. సో తను శివ అనేటువంటి సినిమాతోటే హిందీలో కూడా ఎంట్రీ ఇచ్చారు. తెలుగులో తను చేసినటువంటి శివని హిందీలో రీమేక్ చేశారు అది. సో ఆ తర్వాత వెంకటేష్ కూడా 2 సినిమాల్లో తను సోలో హీరోగానే చేశాడు ఆయన. మరి తర్వాత తరంకి వచ్చేటప్పటికి రామ్ చరణ్ జంజీర్ అనే సినిమాతో తను హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. కాకపోతే అది డిజాస్టర్ అవడం వేరే సంగతి. మరి ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ కథానాయకుడిగా నటించినటువంటి సినిమాలో చేసేటప్పుడు సో కనీసం ఆ యాంటాగనిస్ట్ క్యారెక్టర్ తోటి చేసేటప్పుడైనా సరే తన పాత్ర ఎలా వస్తుంది, ఏంటి, ఎంతవరకు తన పర్ఫార్మెన్స్కి అవకాశం ఉంటుంది అనే విషయాలు కూడా ఆలోచించుకొని ఉండాల్సింది అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. యాంటాగనిస్ట్ అంటే ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ గతంలో తెలుగులో చేసినటువంటి జైలు అవకాశ సినిమా అందరికీ జ్ఞాపకం వస్తుంది. అందులో తను జై అనేటువంటి క్యారెక్టర్లో ఎలా దున్నేశాడో మనం అందరం చూసాం. రావణాసురుడు లాంటి, అంటే ఒక రావణాసురుడు కనుక సాంఘిక సినిమాలో పాత్రలాగా మారితే ఎలా ఉంటుంది, సరిగ్గా అలా జై అనేటువంటి ఆ క్యారెక్టర్లో కలియుగ రావణాసురుడు టైప్లో అతను ప్రదర్శించినటువంటి ఆ అభినయం, అందులో అతను చెప్పినటువంటి ఆ డైలాగ్స్ అందరినీ కూడా మెప్పించే, అందు గురించి ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. మరి అదే వార్ 2 సినిమాకి వచ్చేటప్పటికి యాంటాగనిస్ట్గా ఆ జై అనే ఆ క్యారెక్టర్తో పోలిస్తే ఇది పెద్దగా ఆ పర్ఫార్మెన్స్ పరంగా దాంతో పోల్చదగ్గదు కూడా కాదు. ఆ స్థాయిలో కూడా ఇందులో జూనియర్ ఎన్టీఆర్ ఆ క్యారెక్టర్ లేదు అనేటువంటి అభిప్రాయం ఎక్కువ మంది వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇంకోవైపు మోస్ట్ గ్లామరస్ హీరో అయినటువంటి హృతిక్ రోషన్ తోటి చేస్తూ ఉన్నాడు. సో కథపరంగా అతని క్యారెక్టర్ కూడా ప్రాముఖ్యం ఉన్నప్పటికీ కూడా పర్ఫార్మెన్స్కి ఇంకొక రేంజ్లో కనుక ఆ క్యారెక్టర్ని కనుక తీర్చిదిద్దినట్లయితే జూనియర్ ఎన్టీఆర్కి మరింత మంచి పేరు వచ్చి ఉండేది అనే అభిప్రాయం కూడా విమర్శకులు వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు ఎక్కువ మంది మాత్రం జూనియర్ ఎన్టీఆర్ వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్లో అయాన్ ముఖర్జీ గురించి, వార్ 2 సినిమా గురించి ఏవైతే గొప్పగా చెప్పాడో అది సినిమా చూసిన తర్వాత ఎవరికి కూడా ఆయన మాటల్లో నిజం లేదు అనే అనిపించింది. ఆయన నిజం చెప్పాడు, ఆయన జడ్జిమెంట్ కరెక్టు అని ఎవరూ కూడా చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. అందుగురించే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ జడ్జిమెంట్ ఏదైతే ఉందో అయాన్ ముఖర్జీ గురించి, అలాగే వార్ 2 సినిమా గురించి 2 కూడా ఫెయిల్ అయ్యాయి అని ఎక్కువ మంది అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి ఈ సినిమా అలాగే ఈ పాత్ర ఇచ్చినటువంటి ఆ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో దాని తర్వాత ఒకవేళ రేపు మరో హిందీ సినిమా చేసేటప్పుడు వీటన్నిటిని కూడా జాగ్రత్తగా పరిశీలించి మరి తను ఎంచుకుంటాడు ఆ కథల్ని, ఆ పాత్రను ఎంచుకుంటే బాగుంటుంది అని విమర్శకులు, విశ్లేషకులు అయితే అభిప్రాయపడుతున్నారు. అలా సూచన కూడా చేస్తూ ఉన్నారు. ఈ సినిమాలు అంటే దాదాపు యాంటాగనిస్ట్ విలన్ క్యారెక్టరే. సో మొదట్లో కొంతమంది అనుకున్నారు ఇద్దరు హీరోలే లేకపోతే ఇద్దరు యాంటీ హీరోలు అనుకున్నారు. కానీ సినిమాలో చూస్తే ఓవరాల్గా ఫైనల్కి వచ్చేటప్పటికి చివరిలో అతనిలో మార్పు వచ్చినట్టు చూపించారంతే. నిజానికి అప్పటికే క్లైమాక్స్ అయిపోయింది. ఆ క్లైమాక్స్ వరకు అతను విలన్గానే మనకు కనిపించాడు జూనియర్ ఎన్టీఆర్. సో అంతవరకు కూడా అంటే తనకి ఇచ్చినటువంటి పాత్రకు మాత్రం న్యాయం చేశాడు అని మాత్రం అనిపించుకోగలిగాడు. అంతవరకు సక్సెస్ అయ్యాడని చెప్పాలి. బట్
ఆ జడ్జిమెంట్ ఏదైతే ఉందో అయాన్ ముఖర్జీ డైరెక్షన్ గురించి అతను చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవంతా కూడా అతిశయోక్తులే. ఎందుకంత అతిశయోక్తులతోటి అంత గొప్పగా అయాన్ ముఖర్జీని పొగిడేశాడు అని చెప్పేసి ఇప్పుడు అందరూ కూడా జూనియర్ ఎన్టీఆర్ని పాయింట్అవుట్ చేసే పరిస్థితి ఏర్పడింది. మరి చూద్దాం. అంటే ఈ పర్ఫార్మెన్స్ ఇవన్నీ పక్కన పెడితే బాక్స్ ఆఫీస్ వద్ద మాత్రం ఆంధ్రప్రదేశ్లో కూలీ కంటే కూడా వార్ 2 మరింత ఎక్కువ పర్ఫార్మెన్స్ చూపిస్తుంది, ఎక్కువ కలెక్షన్ సాధిస్తుంది అనేది మాత్రం జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల్ని ఆనందానికి గురి చేస్తుంది. రాబోయే రోజుల్లో మరి ఆ కలెక్షన్స్ ఎలా ఉంటాయి ఏంటనేది లెట్ us వెయిట్ అండ్ సీ.